ప్రపంచంలోని మంచితనం అంతా ఆమెలో ఉందన్న బిల్డప్పించావు. ఏది అక్కడ కూడా సేమ్ చీటింగ్. పెళ్లి కాకుండానే పిల్లని కన్నాను అయితే ఏంటి అంటుంది. అసలు ఈ మనుషులు కాదు, నన్ను మోసం చేసా. మనుషులతో జాగ్రత్త అంటే విన్నారు కాదు, ఇప్పుడు వాకింగ్ చేసే సుఖం ఏంటి? విధాత నా తలరాత. ఏదో మా తాతగారు ఎస్వి రంగారావు గారు రికమెండ్ చేశారని కొత్తగా అపాయింట్ చేశాను గాని చీమ చిటుక్కుమంటే వాయించేస్తున్నాడు. యమధర్మరాజా, ఏమిటి మీ కలవరపాటు? తండ్రి అటు చూడండి. ఏమైంది? నిజంగా నీకు దమ్ముంటే కిందకొచ్చే మంచి ఉందని నిరూపించు, లేకపోతే ఇప్పుడు నిజంగానే చచ్చి నీ దగ్గరకు వస్తాను. తండ్రి, ఆ మానవుడు నా లోకమునకు వచ్చి వెళ్ళి ఉన్నాడు. నేను మంచియే బోధించి తిని, అయినను వాడు నన్ను దుర్భాషలాడుచున్నాడు. మానవులందరూ ఇంతే. యమధర్మరాజా, ఒక్క మనిషిని ఉదహరించి మనుషులందరినీ ఈ విధంగా దూషించడం మీకు సబబు కాదు. అబ్బా, బ్రహ్మచవుడంటే ఇదే కాబో. ఏమి? మీరు రండి. ఇకపై ఆ మానవుడి పరిస్థితి ఏమిటి జనక? ఇక నుండి ఈ మానవుడు జరుపు కార్యక్రమాలన్నీ శుభప్రదం కాగలవు. పసిగుండెకు గాయం, సహాయం వెనుక ప్రాణం. ఏమండి, ఈ ఫోటోలను పాప ఏ వార్డులో ఉంది? వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఆపరేషన్ అయిందండి? కాలేదండి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న పాప మీ పాపే కదా? మా పాపేనండి. అదేంటమ్మా ఆపరేషన్ చేయించకుండా వెళ్ళిపోతున్నారు? డబ్బు కట్టలేదని హాస్పిటల్ నుంచి పంపించేశారు. ఆ దేవుడే మా మనవరాల్ని కాపాడాలి. నన్ను నమ్మండమ్మా, పాపకి నేను ఆపరేషన్ చేయిస్తాను. వద్దు బాబు, నా మనవరాలకి గుండె జబ్బుంది, కానీ ఇక్కడందరికీ డబ్బు జబ్బుంది. నా మనవరాల జబ్బుకి మందుంది, వీళ్ళ జబ్బుకి మందు లేదు బాబు. మాకు సహాయం చేయడానికి వచ్చిన అమ్మాయిని మానవ అడిగిన మహానుభావులున్నారు. మా దారిన మేము పోతాం, మమ్మల్ని వదిలేయండి బాబు. నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి. ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను. మిమ్మల్ని నమ్మి ఉంటాం బాబు. మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే ఈ ఆటో డబ్బులు కూడా మాకు మిగలవు బాబు. నన్ను నమ్మండమ్మా, ఈ చిట్టు తల్లిని కాపాడే బాధ్యత నాది.